హోటల్ ఫార్మ్స్ మన సైడ్ ఇప్పుడు చూస్తున్నారా మీరు? హాయ్ డార్లింగ్స్, కోల్డ్ ఫార్మ్ చూసుంటారు, గోమాతల ఫార్మ్ చూసుంటారు. రైతు కుటుంబంలో నుంచి వచ్చి హరికృష్ణారెడ్డి పెట్టాడు. మన సైడ్ వాళ్ళందరూ నేర్చుకుని డెవలప్ కావాలని చెప్పి సార్ ఉద్దేశం. సార్ నందగోపాల్ రెడ్డి చాలా మంది తెలుసుంటది. సార్ కొడుకు హరికృష్ణారెడ్డి చూడండి, మన ఏరియాలో ఇదే ఫస్ట్ టైం. ఇప్పుడు ఎవరికి చేయలేదు ఫార్మ్స్ పుట్టేల్లో. దీంట్లో నష్టం ఎంత, లాభం ఎంత అనేది సార్ మాటల్లోనే ఏనండి మీరు చేసుకునే దానికి. నమస్కారం అండి, మాది బేసిక్గా రైతు కుటుంబం. సో దానివల్ల వీటిపైన తెలియని ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి ఉండేది. ఇది మన సొంత స్థలం కాబట్టి వచ్చాయంటే ఒకసారి డెవలప్ చేసి చూస్తామని ట్రై చేసాము. ఇది ఫస్ట్ అటెంప్ట్. ఆల్రెడీ ఒకసారి ఒక 20 పొట్టేలు తెచ్చి ఒక చిన్న షెడ్ అక్కడ పెట్టున్నాము. అక్కడ కొంచెం ఫోకస్ చేయండి. అక్కడ ఆ షెడ్లో వచ్చాయంటే ఒక 20 పొట్టేలు తెచ్చి వదిలేము. అది కొంచెం సక్సెస్ఫుల్గానే ఉండింది. దాని తర్వాత ఒక 120 పొట్టేలకంటూ మనం ఈ షెడ్ అనేది మనం తయారు చేసాము. ప్రస్తుతానికి ఇది 4వ నెల. ప్రస్తుతం ఒక బ్యాచ్ మనం అమ్ముడుపోయింది. ఇప్పుడు 2 బ్యాచ్లు మనం వదులున్నాము. ప్రస్తుతానికైతే వచ్చాయంటే మనకు బాగానే ఉన్నాయి. మార్టాలిటీ రేట్ అనేది ప్రతి ఒక్క బిజినెస్లోనూ కామన్గా ఉంటుంది. మనకు ఒక 2% మార్టాలిటీ ఉండింది. అది కూడా వచ్చాయంటే మనం వీలైనంత వరకు సేవ్ చేయాలని ట్రై చేసాము. కాకపోతే కొన్ని జబ్బులకు వచ్చాయంటే ట్రీట్మెంట్ అనేది ఉండదు. కానీ 80% మనం వచ్చామంటే మనం కవర్ చేసుకోవచ్చు. కొంచెం నాలెడ్జ్ కానీ మెడికల్ నాలెడ్జ్ అనేది కానీ ఉంటే కవర్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే అన్నీ వచ్చాయంటే ఒక 30 నుంచి 35 కేజీల దాకా వచ్చినాయి. ఇంకొక 1 వీక్లో మనం సేల్స్ కూడా వచ్చాయంటే మనం చేయొచ్చు. మంత్కి ఎంతకి ఎంత పెరుగుతుంది సార్ వెయిట్? మనం వాడేది వచ్చాయంటే TMR అనేది వాడతాం. TMR టోటల్ మిక్స్డ్ రేషియో అంటారు దాన్ని. దానికి వచ్చాయంటే 25 కేజీల బ్యాగ్. అది మనం బయట మేపిచ్చేది అవన్నీ ఉండదు. ఓన్లీ షెడ్ లోపలనే మేపిస్తాము. మనకు స్థలం వచ్చాయంటే ఒక స్థలం వచ్చాయంటే ఒక అర ఎకరా లోపల ఫెన్సింగ్ వేస్తున్నాము. సాయంకాలం పూట ఓట్లు కూడా కొంచెం రిలాక్సేషన్గా ఒక అరగంట గంట సేపు వదులుతాము. ఫుడ్ అంతా వచ్చంటే ఆ TMR బ్యాగ్లో నుంచే మనం వేస్తాము. దానిలోనే అన్నీ ఉంటాయి. సో మనం సపరేట్గా వచ్చాయంటే ఎండుగడ్డి కానీ పచ్చిగడ్డి కానీ మొక్కజొన్న అన్నీ ఒక 16 ఔషధాలు దానిలోనే అన్నీ కలిసి ఉంటాయి. సో దానివల్ల వచ్చాయంటే మనకు మంచి గ్రోత్ అనేది బాగా వస్తుంది. మామూలుగా బయట పండించే రైతులకు వచ్చాయంటే ఒక 3 కేజీలు 2 కేజీలు రావచ్చు. కానీ వీటిలో వచ్చంటే 5 కేజీలు రావచ్చు. యావరేజ్ అని వచ్చి 5 కేజీలు రావచ్చు. వచ్చాయంటే కొన్ని పొట్టేల్లో వచ్చంటే 3-4 ఉంటాయి. కానీ కొన్నిట్లో వచ్చి 7 కేజీలు కూడా పెరిగినట్టు కూడా ఉన్నాయి. మనం తెచ్చిన 1 మంత్కి కాదు, 1 మంత్కి 2 నెలలు మనం తెచ్చి 14 కేజీలు పెరిగిన పొట్టేలు కూడా మనకు ఉన్నాయి ఇక్కడ. కొన్నిట్లో వచ్చండి 3 కేజీస్, కానీ మినిమం వచ్చండి 3 to 7 కేజీస్ అంటే యావరేజ్ ఒక 5 కేజీస్ అనేది మనం వేసుకోవచ్చు. కానీ అందరూ అనుకునేది ఏంటంటే అంతంత కాస్ట్ పెట్టేస్తే మనకి ఏదైనా గిట్టుబాటు అవద్దా అని అనుకుంటారు. ఒకటి మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఇట్లా క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్లో పెంచిన దానివల్ల జబ్బులు అనేది తక్కువగా వస్తాయి. జబ్బులు తక్కువ వస్తాయి. ప్లస్ ఇంకోటి వచ్చాయంటే ఎక్కువ తిరగవు కాబట్టి ఎనర్జీ ఎక్కువ వేస్ట్ కాదు, హెల్తీగా ఉంటుంది. సో దానివల్ల వచ్చాయంటే పెరిగేదానికి ఎక్కువ అవకాశం అనేది ఉంటుంది. మనకు ట్రేస్ ఉంటాయి. ఈ ట్రేస్ లోపల వచ్చామంటే మనం ఫీడ్ వేస్తాం. ఇది రోజుకు వచ్చాయంటే 3 సార్లు వేస్తాము. వెయిట్కి వచ్చామంటే మనం లెక్క ప్రకారం వేసుకోవాలి. 10 కేజీలకు వచ్చామంటే బరువు ఉండే పిల్లలకు వచ్చామంటే మనం దగ్గర 600 గ్రాములు వేస్తాం. అంటే 20 కేజీలు అంటే కేజీ 200 గ్రాములు వేస్తాం. ఈ చొప్పున పర్ రోజు లెక్కన మనం దాన్ని 3 టైమ్స్గా డివైడ్ చేస్తాం. ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం వేస్తాం. కొంతమంది రైతులు వచ్చంటే 2 పూటలు వేస్తారు. నేను 3 పూటలు ఎందుకు వేస్తానంటే వేసిన దానివల్ల అరుగుదల బాగుంటుంది. ఒకేసారి ఎక్కువ తినేసేదానికన్నా కొంచెం తింటే అరుగుదల బాగుంటుందనే ఉద్దేశంతో మనం 3 పూటలు వేస్తున్నాం. ప్రస్తుతానికి ఈ 4 మంత్స్లో మనకు వచ్చాయంటే సక్సెస్గానే ఉన్నాయి. గ్రోత్ స్టోరీ అంతా అయితే బాగానే ఉంది. ఇదే విధంగా వచ్చండి మన పల్లెల్లో కూడా మంది కానీ సక్సెస్ అయితే యువకులు అందరూ కూడా వచ్చండి ఇదే విధంగా పెట్టి భవిష్యత్తులో బాగుపడాలనే ఉద్దేశం కూడా నాకుంది. దానివల్ల మన ఊర్లో స్టార్ట్ చేసింది కూడా ఇది. ఇంకే ఉద్దేశం లేదు. ఎక్కడ బాగుంటాయి నేడుగా చాలా చేస్తున్నాడు సార్. రైతు కుటుంబంలో వచ్చినాడు కాబట్టి ఒక పెట్స్ని పెంచితే ఓట్లు కూడా బాగుంటాయి. అందరూ బాగుండాలని చెప్పి చూస్తున్నాడు. వీటితో కూడా భీమవరం కోడి పుంజులు కానీ అన్ని పెంచుతున్నాడు. చూడండి, పాములు రాకుండా గిన్నె కోళ్ళు లోడ్ పెట్టున్నాడు. హోటల్ ఫార్మ్స్ చేయాలనుకుంటే ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. వీడియోని వస్తే లైక్ చేయండి, ఫాలో అవ్వండి.